కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఏదైనా కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటే ఆరోగ్యరీత్యా సహకరించదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. భాగ్యంలో శని, వ్యయంలో గురువు. ఆరోగ్యరీత్యా అన్నీ బాగుంటాయి. శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా అన్ని అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా ఈ వారం చాలా కలుసుబడతనంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభాలు బాగుంటాయి. ఏదైనా సరే ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని డాక్యుమెంట్స్ని చూసుకోవడం చెప్పదగినది. ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా నూతన గృహం కొనుగోలు చేయాలనే ఆలోచన చక్కటి ఆలోచన. అది కొనాలనుకుంటారు, అయితే ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది. అడ్వాన్స్ ఇద్దామనుకుంటే అది వెనక్కి వెళ్ళడం. అయితే ఒకసారి వాస్తు పరిశీలన కూడా చేసుకుని కొనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇల్లు వాస్తు సరిగా లేకపోతే మన అడ్వాన్స్ ఇద్దామనుకున్నా కూడా అది తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే గణపతి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్య మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు స్నేహాలకి దూరంగా ఉండడం, కోపాన్ని తగ్గించుకునే విధంగా ఉండాలి. అన్నీ మనకే తెలుసు అని కాకుండా ప్రతి విషయాన్ని 10 మందితో షేర్ చేసుకుని తద్వారా దాంట్లో మనకు మంచి ఫలితాలు ఏమున్నాయో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా సివిల్ సర్వీసెస్కు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అందరికీ కాలం అనుకూలంగా ఉంది. రాసే ఎగ్జామ్స్ కూడా చక్కగా రాయగలుగుతారు. మీ తెలివితేటలను ఉపయోగించి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. వైద్య రంగంలో ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కోపాన్ని నియంత్రించుకుని ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సొంత వ్యాపారాలు చేయాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. అవి మంచి ఫలితాలు ఈ వారం సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఏదైనా సరే జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామంటే జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారాలు ప్రారంభించండి. చక్కగా మీకు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ కర్కాటక రాశి వారికి వ్యయాలు ఆదాయాలు సమతూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో ఈ వారం చాలా వరకు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనం ఏదో కోపంగా ఉన్నాం, మనందరినీ దూరంగా పెడుతున్నాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మనం దూరం పెడతాం అనే ఈర్ష్యా ద్వేషాలు కావచ్చు, ఏదో విషయాన్ని సరే ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి 6 మంగళవారం నాడు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నాగసింధం ధరించండి. నరదిష్టి ఏదంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.